సూపర్ పవర్ అమెరికా ఒక దేశాన్ని సుప్రీం లీడర్గా మార్చేసింది. పశ్చిమాసియాలో ఆ దేశానికి తిరుగులేని శక్తిని సమకూర్చింది. అదే ఇరాన్ యుద్ధంలో ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ జరిపిన ప్రతి దాడుల్లో నష్టం ఎవరిది, లాభం ఎవరిది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్న విషయం పక్కన పెడితే ఇరాన్ను సూపర్ పవర్ దేశం ఒక సుప్రీం లీడర్గా మార్చేసింది. ఒక దేశం అగ్రరాజ్యాన్ని నిద్ర లేకుండా చేసింది. ఇజ్రాయెల్ను భస్మీపట్లం చేసింది. ఓటమి ఎవరిది, గెలుపు ఎవరిది పక్క పెడితే గల్ఫ్ దేశాల్లో మాత్రం వణుకు పుట్టింది. ఇప్పుడు ఇరాన్కు ఎదురే లేదు. చర్చల పేరిట అమెరికా గింజుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది ఇరాన్. భారీ ఆయుధాలను, అత్యాధునిక టెక్నాలజీని నేలమట్టం చేసి దేశమంటే ఇదేనంటూ సగర్వంగా తలెత్తుకున్న ఇరాన్ ఇప్పుడు సుప్రీం లీడర్గా అవతరించిందంటే దానికి అమెరికాయే కారణం. గెలుపుకున్నారు, దెబ్బతిన్నారు. కోట్ల విలువ చేసే ఆయుధాలతో దాడి చేశారు. చిన్న చిన్న ఆయుధాలతో వాటిని నేలకూల్చింది ఇరాన్. చారాన కూరకు బారాన మసాలా అన్న సిద్ధాంతాన్ని రుజువు చేస్తూ అమెరికా ఇజ్రాయెల్లకు కంటి మీద కునుకు లేకుండా చేసి ఖలీఫా కావాలని కలలుగన్న అరబ్బు దేశ అధినేతలకు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్గా అవతరించిందంటే రేపు చర్చలు ఏమైనా కావచ్చు, యుద్ధం మళ్ళీ జరగవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. కానీ ఇరాన్ను సుప్రీం లీడర్గా మార్చిన ఘనత మాత్రం డొనాల్డ్ ట్రంప్ల వారిదే.